నమస్తే, వెల్కమ్ టు CCTV. నేను మీ మధు. కోల్కతా ఆర్టికల్ ఆసుపత్రిలో ఓ వైద్యురాలిని అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు సంజయ్ రాయ్ అనే వ్యక్తి. ఈ కేసులో షెల్టా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్టికల్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ పరిహారం తీసుకునేందుకు మృతురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. పరిహారం కాదు, మాకు న్యాయం కావాలని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది సివిల్ కోర్టు. మరణ శిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని స్పష్టం చేసింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్ష వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా ఇది అరుదైన కేసుగా సిబిఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అతనికి మరణ శిక్ష విధించాలని వాదించారు. శనివారం న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్టికల్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనకు దారితీసింది. దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది. సంజయ్ రాయ్ బీజేపీకి చెందిన వాడని కూడా కొందరు ఆరోపించారు. ఈ క్రమంలోనే అతనికి శిక్ష నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్ లో చేర్చింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీసు వాలంటీరు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది. బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 109/1 కింద సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించారు న్యాయమూర్తి. మరణించే వరకు దోషిని జైలులోనే ఉంచాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడికి 50,000 రూపాయలు జరిమానంగా విధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ 120 మందికి పైగా సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకుంది. తొలుత ఇది గ్యాంగ్ రేప్ గా వార్తలు వచ్చినప్పటికీ దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆర్టికల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తానా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. ఇక సంజయ్ కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.